హాయ్ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఆల్జబ్రాకి సంబంధించిన మరొక ప్రశ్న x-4 హోల్ క్యూబ్ ప్లస్ x-5 హోల్ క్యూబ్ ప్లస్ x-3 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మళ్ళీ సేమ్ వాల్యూస్ x-4 x-5 x-3 కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా మనకి సమ్ ఏ క్యూబ్ సమ్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే అది ఏ ఫార్మేట్లో ఉంది అంటే కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఏ బి సి ఈ ఫార్మేట్లో మనకి ఇచ్చాడు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc. ఇది ఎప్పుడు అవుతుంది అంటే కనుక క్లియర్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. కాబట్టి క్లియర్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాం కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లేస్లో x-4, బి ప్లేస్లో x-5, సి ప్లేస్లో x-3 ఇది ఉంది. x-3 ఇజ్ ఈక్వల్ టు 0. వాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని చెప్పాడు కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్గా ఎక్స్లు గమనిస్తే కనుక 3x కనిపిస్తున్నాయి. 3x మైనస్ ఇది 4, ఇది 5, ఇది 3 -12 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 0. -12 కనుక ఇటు వస్తే +12 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే కనుక 12/3 అవుతుంది. 12/3 అనగానే సమాధానం ఎంత అంటే కనుక 4 అని చెప్పొచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.